అన్న చెప్పండి, కాళేశ్వరం పైన హరీష్ రావు మాకు 3 months ఆఫ్ టైం ఇవ్వండి, సో 3 monthsలో వాటర్ తీసుకొస్తే లేకపోతే రాజకీయ సన్యాసాలు తీసుకుంటా అని చెప్పేసి చెప్తాను. 9.5 సంవత్సరాలలో వాళ్ళు కాళేశ్వరం వ్యవహారంలో ఏం చేయలేకపోయారు కాబట్టి లక్షల కోట్ల రూపాయలు పెట్టి కూలగొట్టిరు కాబట్టి సన్యాసం ఆయన తీసుకునేటటువంటిది కాదు, రాజకీయ సన్యాసం తెలంగాణ ప్రజలే ఇచ్చిండ్రు. అందుకని ఈరోజు వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈరోజు హరీష్ రావు వచ్చి లెస్స మాట్లాడుతున్నాడు. గతంలో ఇదే అసెంబ్లీలో ఛాలెంజ్ చేసి కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడదామంటే ఎందుకు రాలే? ఫ్లోర్ లీడర్ని చేసి వాళ్ళ మామనేమో తప్పించుకున్నాడు, ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఈయన లీడర్ని చేస్తే ఈయనేదో వచ్చి పొడుస్తాడని అనుకుంటే ఉన్న టీంని మొత్తం మమ్మల్ని మాట్లాడినిస్తలేరని రాకంటే ముంగటనే బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు దడుముకున్నట్టుగా కవిత గారి యొక్క స్టేట్మెంట్ ఒకసారి మనం యాడ్ చేసుకుందాం. కవిత ఎవరు ఇతిమింగళం అని చెప్పన్నది, ఎవరిని పందికొక్కులు అని చెప్పన్నది, వాళ్ళ నాయన పేరు చెప్పుకొని కాళేశ్వరంని దోసుక తిన్నటువంటిది, 1000 కోట్లకు పడగలెత్తినటువంటిది ఎవరిని నిందించింది? హరీష్ రావునే కదా. అసలు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి లెక్క ఉన్నప్పుడే కదా కాళేశ్వరం నిర్మాణం అనేది జరిగింది. అసలు నిర్మాణంలో ప్లానింగు, డిజైనింగు, తర్వాత క్వాలిటీ, తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అన్నీ కూడా వైఫల్యాలు, కుంభకోణం అనే కదా పీసీ కోర్స్ కమిషన్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇవన్నీ ఎందుకు? వాళ్ళు కట్టినటువంటి కాళేశ్వరం ఈరోజు కుంగి మూతపడ్డటువంటి పరిస్థితి ఉందా లేదా, ఇది చెప్పాలి. అయితే హరీష్ రావు ఒకటి మాట్లాడుతుండు, ఈరోజు అంటే వరదకు సంబంధించినటువంటి నీళ్లు పోతున్నాయి, మరి దాంట్లోకించి కూడా ఎత్తొచ్చు, కన్నేపల్లి పంప్ హౌస్లకించి ఎత్తొచ్చు, రైతులకు అందించవచ్చు అని చెప్పి మాట్లాడుతుండు. అంటే తెలంగాణ ప్రజలకు ఏదైనా మనం మాట్లాడవచ్చు, ఏదో ఒకటి నమ్ముతారు పట్టని అనుకుంటాడు. ఈరోజు గోదావరిలోనే అయితే వరద లేదు, ప్రాణహిత కదా నిలిపోతున్నటువంటిది. మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ అని చెప్పి ప్రాజెక్టు కట్టేటటువంటి ప్రతిపాదనని పక్కకి మూలకు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? ఈరోజు నిజంగానే అదే 5 ఏళ్ల ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు గిట్ట మనం పూర్తి చేసుకుని ఉంటే ఈరోజు వరద పోతుందని చెప్తున్నటువంటి నీళ్లు బ్రహ్మాండంగా మనం ఎత్తిపోసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి మొదలు పెట్టుకుంటే రంగారెడ్డి దాకా ముద్దాడేది కదా. ఈరోజు నీళ్ళు అనేటటువంటివి ఆ ప్రాజెక్టుని తక్కువ ఖర్చుతోటి ఎక్కువ నీళ్ళు అందించేటటువంటిది, గ్రావిటీతో వచ్చేటటువంటి యొక్క ప్రాజెక్టుని మూలకెందుకు పెట్టినావు హరీష్ రావు? ఇరిగేషన్ మంత్రివి నువ్వే ఉండే. కాసులకి కక్కుర్తి పడి పంపులు పెద్ద కావాలని లిఫ్ట్ పేరుతోటి ఈరోజు మేడిగడ్డకు తీసుకొని వచ్చిండు. ఇక ఇంకొకటి పోతాడు అలా బామ్మడిది పోయేసేసి కన్నేపల్లి పంప్ హౌస్ కాడనంటే చిన్నకి ఇట్లా పాయ కడతానంటే ఆడికేం తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నింపొచ్చంట. నువ్వు కట్టినటువంటి మేడిగడ్డ బరాజా నిలబడలేదురా నాయన, నువ్వు పాయ కడితే వరదకు నిలబడుతుందా? కొంచెమని ఏమైనా అక్కలుండి మాట్లాడుతుండ్రా, లేకపోతే తెలంగాణ ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారని చెప్పి అనుకుంటుర్రా? ఏంది మజాక్ అయిపోయింది ఇదేమన్నా? అంటే ఇదంతా కేవలం బీఆర్ఎస్ మీద పగతోనే కక్ష సాధింపు చర్యల కోసమే ఆ బ్యారేజీల మీద తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఆపేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నువ్వు అన్నది గిట్ట మనం అధికారంలోకి వచ్చినాక బరబరా గిట్ట నీళ్ళు వచ్చి ఆడ ఆగి పంపు చేసుకుంటా వ్యవసాయం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక బాగాలేదని గిట్ట ఆపితే నువ్వు ఆ మాట వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఏ వరదలు లేనప్పుడే మేడిగడ్డ అనేటటువంటిది కుంగిందా? బాంబులు వెళ్ళినట్టు శబ్దాలు వచ్చినాయి, కుంగిన తర్వాత ఎన్డీఏసీ వాడు వచ్చిండా? వారం రోజులలో ప్రాథమిక నివేదిక ఏమని ఇచ్చిండు? లేదు గేట్లు ఇమీడియట్గా మొత్తం ఓపెన్ చేసి దాన్ని ట్రై చేయరు, ఎందుకంటే నీళ్ళని గిట్ట ఇంకా గిట్ట ఆపి పెడితే ఉన్నది మొత్తం కూడా కుప్పగొలితే భద్రాచలం శ్రీరాముల వారు కూడా మనకు దక్కకుండా పోతారని చెప్పిందా? అది చెప్పింది కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ రోజు మనం అధికారంలో లేము, వాళ్ళ అధికారంలో ఉంటున్నటువంటిది. ఆ రోజు వచ్చినటువంటిది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఓపెన్ చేసినటువంటి గేట్లు ఈ రోజు దాకా మళ్ళీ బంద్ చేయలే, అవునా కాదా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బదనాం చేసుడు ఏముంది మీరు నాకు చెప్పండి. ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఏసీ ఏమని ఇచ్చింది? నువ్వు ఏదైతే కట్టగట్టిన ఊరో నాయన బరాజ్ అని చెప్పి మేడిగడ్డ బరాజ్ అని ఆడ నీళ్ళు ఆపుకొని ఆడికెంచి కన్నేపల్లి పంప్ హౌస్లకెంచి తోడి తీసుకొచ్చి అన్నారంకెంచి సుందిలకెంచి ఎల్లంపల్లిలో పోసుకునేటటువంటిది ప్రాజెక్టు మీరు తీసుకొచ్చిన ప్లాను. అసలు ఏడైతే నీళ్ళు నిల్వబెట్టాలన్నా గేట్లే ఓపెన్ చేసినాక చుక్క నీళ్ళు నిలవడకపోతే నువ్వు తోడేటటువంటి ఆస్కారం ఏడుంది? నాకు గీదానికి జవాబులు చెప్పుర్రి. ఇప్పుడు ఇంకొకటి అబ్బా, పంపులు ఉన్నాయి నీళ్లు తోడనికి, ఆగున్నటువంటి నీళ్ళని తోడుతాయి, ఎప్పుడైనా పోతున్నటువంటి నీళ్ళు కూడా ఏం తోడుని అని అంటారు. ఏదది ఇప్పుడు కేటీఆర్ వచ్చేమో అదేదో ఈ బకెట్లకి ఆ బకెట్లకి చెంపులో తీసుకొని పోయారని ఈజీగా పాయలు కట్టేసి తీసుకొచ్చి ఎల్లంపల్లి వేయచ్చాడు. మరి మేడిగడ్డ ఎందుకంటే పాయలు కట్టుకుంటే సరిపోయేది కదా. అవే ఏదో పాయలు కట్టుకుంటే తీసుకొని వచ్చేసేది ఎల్లంపల్లిలో పోసుకోవచ్చు కదా. ఇంకోటి ఈరోజు పంపులు అంట ఓపెన్ చేసి వరద నీళ్ళకేంచి అంట ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎత్తేటటువంటి పరిస్థితి అక్కడ లేదు. కానీ ఎత్తినామనుకో తీసుకొచ్చి ఎడ పోస్తావు? అన్నారంలో పోయాలి. ఎన్డీఏసీ ఇచ్చినటువంటి చివరి రిపోర్ట్ ఏదైతే ఉందో ముందే గేట్లు దాన్ని ఎట్లయితే ఓపెన్ చెప్పారో ఈడ కూడా బొంగలు పడిపోయినాయి. సేమ్ క్వాలిటీ, నాసిరకమైనటువంటి క్వాలిటీ మేడిగడ్డ కాడ ఎట్లయితే చేసిరో సేమ్ అన్నారం సుందీలలో కూడా అట్లనే చేసిరు. కాబట్టి ఇవి కూడా మైదానం ఓపెన్ చేసి పెట్టాలని చెప్పి
దానికి ప్రభుత్వం ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ అనేటటువంటిది ఏదైతే అసలు వాళ్ళు అధికారంలోకి రాకంటే ముంగటేనా అంటే 2014 తెలంగాణ రాకంటే ముంగటే 20% అయిపోయినుండే జలయజ్ఞం కింద అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటిది. ఉత్తర తెలంగాణ కింద మొదలు పెట్టుకుంటే దక్షిణ తెలంగాణ దాకా కూడా ఏడేడా నిజామాబాదు, కరీంనగర్, మెదకు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ఇవన్నీ జిల్లాలు కూడా ఉమ్మడి జిల్లాలు సస్యశ్యామలం కావాలి, ప్రతి ఎకరాకు నీళ్ళు రావాలనే ఉద్దేశంతో తక్కువ ఖర్చుతోటి గ్రావిటీతోటి నీళ్ళు వచ్చేటటువంటి ఒక ఆస్కారం ఆ రోజు ప్రణాళిక చేసిండ్రు. ప్రణాళిక చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే మహారాష్ట్రతోటి పోయి ఒప్పందం చేసుకొని వచ్చిండు 152 అడుగులకి. అయితే మనం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తర్వాత మహారాష్ట్ర ఎవరు ముఖ్యమంత్రి ఇద్దరు మళ్ళీ ఒప్పందం ఏంది 148 అడుగులకి ఒప్పందం చేసుకొని వచ్చిండు. ఒంటెలతోటి ఏనుగులతోటి అప్పుడు ఊరేగింపులు చేసిరు, గుర్తుందో లేదో. అప్పటికే 6,000 పైచిలకు కోట్లు కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది. దాని తర్వాత మళ్ళీ వచ్చినాక కూడా 5,000 పైచిలకు కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఖర్చు పెట్టినాక అర్ధాంతరంగా దాన్ని తక్కువ ఖర్చుతో అయిపోయేటటువంటి దాన్ని వదిలిపెట్టి నువ్వు ఎక్కువ ఖర్చుకి లక్షల కోట్లు గుమ్మరిచ్చేటటువంటి మేడిగడ్డకి రీడిజైన్ ఎందుకు తీసుకొని వచ్చినావు అనేటటువంటి దానికి జవాబు చెప్పాలి. నేను ఈరోజు ఏమంటున్నా బ్రదర్, ఆ రోజు అదే ప్రాణీత చేవెళ్ళ గిట్ట ఈరోజు పూర్తి అయిపోయిన ఉంటే అయిపోవు కదా. కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది 2019 కల్లానే, ఎప్పుడో అయిపోవు. ఈరోజు పోతున్నటువంటి నీళ్ళు మొత్తం బ్రహ్మాండంగా ఎత్తుకుంటే కేవలం ఈడ నీకు ఏడికెంచి మేడిగడ్డ, అన్నారం, సుందిల ఒక ఎకరం కూడా ఆయకట్టు ఉండదు, ఎల్లంపల్లి కెంచి కౌంటు. కానీ ప్రాణేత చేవెళ్ళ ప్రాజెక్టు గిట్ట తీసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండేది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి తలకాయ కొట్టేసినావు, దక్షిణ తెలంగాణ తోక కొట్టేసినావు, మొండెం మాటలతో మిగిల్చినావు. పోనీ దానికన్నా బతికిచ్చినవా అని అంటే కుప్పగూల్చ కొట్టినావు, 1 లీటర్ కూడా ఎత్తిపోసేటటువంటి పరిస్థితి లేకుండా చేసినావు. లక్షల కోట్లు మనం నెత్తి మీద వేసినావు. ఏడాదికి 35,000 కోట్ల రూపాయలు మనం కట్టినాం. ఎవరి నెత్తి మీద పడుతున్నటువంటి ఖర్చు? నువ్వు పంపులు ఆన్ చేసినా పంపులు ఆన్ చేయకపోయినా మన భవిష్యత్ 20 సంవత్సరాలు మనందరం కిస్తులు కట్టేటటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినటువంటి నేను నిందిస్తావా? లేకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆపింది, కాంగ్రెస్ పార్టీ నువ్వు బరబర పాడుతుంటే గిట్ట ఆపిందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ గిట్ట కట్టికూల కొట్టిందా? లేకపోతే నువ్వు కట్టినటువంటి దాంతో కుళ్ళుతోటి మేము గడ్డపారలు పెట్టినామా? ఏం మాట్లాడుతున్నావు హరీష్ రావు? ఇది ఎట్లుందంటే ఊరుని దోసుక తిన్నటువంటి బందిపోటు మూటానంటే పోలీసు వాళ్ళనే ఉరిదీయాలని ధర్నాకు దిగిందంట రోడ్డు మీదకి. సేమ్ అట్లనే ఉంది హరీష్ రావు డ్రామా చూస్తుంటే. అక్కడ చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, చేయడానికి కూడా కాంగ్రెస్ తోటి అయితే లేదు, అందుకే అది ఆపేస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. 3 నెలలు మాకు సమయం ఇస్తే మేమే చేసి చూపిస్తాం, మాకు చిల్లి గవ్వ ఇవ్వకున్నా సరే అని చెప్పేసి హరీష్ రావు చెప్తాం. నేను అదే ఉంటున్నా, ఈ దిక్కుమాలిన ఆలోచన, ఈ దిక్కుమాలిన ఏమంటారు వాదము, వితండవాదం చేసేదానికంటే 9.5 ఏళ్ళ మీ కిందనే ఉండే కదా అధికారము. ఇట్లా పుట్టుకున వచ్చి కూలిపోయేటటువంటి దానికి ఎట్లా చేసినావు? ఫస్ట్ నీకు ఇంత తెలివితేటలు ఉన్నోడివి అయితే మేధావులను కాదని చెప్పి నిపుణులను కాదని చెప్పి నా మెదడును మొత్తం రంగరించి నేను మా మామ కలిసి కడుతున్నామని ఇదే అసెంబ్లీలో నువ్వు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినావు కదా. ఆ రోజు జీవో ఇచ్చినావు, ఎవరిని? నిష్ణాతులైనటువంటి వాళ్ళని కమిటీ ఏర్పాటు చేసి. నువ్వు అపాయింట్ చేసినటువంటి కమిటీ మేడిగడ్డ కాడ కట్టాలని చెప్పిందా వద్దని చెప్పిందా? ఇది ఒక్కదానికి జవాబు చెప్పు హరీష్ రావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా, ముఖ్యమంత్రి గారు అదే చెప్పిండ్రు. జీవో ఇచ్చినటువంటి నువ్వు ఏర్పాటు చేసినటువంటి కమిటీ మేడిగడ్డ కాడ కట్టొద్దు సార్, అది ఆర్థిక భారం అవుతుంది, మనకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది, మనం తుమ్మిడేటి కాడ కట్టుకోవాలని చెప్పిండ్రు. చెప్పిరా లేదా? రా చర్చకురా, మాట్లాడదాం. అయినా సరే ఆ కమిటీ రిపోర్ట్ని నువ్వు పక్కకు దన్నినావు, కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డావు, పొట్ట పగిలిందాక ఈరోజు తెలంగాణ సొమ్ముని దొబ్బి తిన్నారు, కూలగొట్టి చచ్చారు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ఏడ్చి చేస్తూ ఉండు. నేనేమంటున్నా, అది ప్లాస్టర్ పెడితే అతికేదా లేకపోతే ఫెవిక్విక్ పెడితే అతికేదా? అదేమన్నా మనం అనేది ఏంది? వాళ్ళు ఏమంటారు, కేవలం ఏదో 3 పిల్లర్లు కుంగినంత మాత్రాన ఏదో అదే అయిపోయిందని. నువ్వు ఎన్డీఎస్ఏ నిష్ణాతుల కంటే ఇంజనీర్ల కంటే మేధావా? ఒకవేళ నువ్వే చెప్పిందే గిట్ట నిజం అనుకుందాం, ఏం కాదు, అన్నారం కూడా నిలబడుతుంది, సుందిలో కూడా నిలబడుతుంది అనుకో. ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది, దాని కోర్టులు ఎందుకు ఛాలెంజ్ చేయాలి? ఏం కాదు సార్, బ్రహ్మాండంగా నిలబడుతుంది, నేను గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పి ఎందుకనిలే? ఇదే కేసీఆర్ని పీసీ ఘోష్ కమిషన్ ముంగడికి పిలిస్తే విచారణకి కేసీఆర్ ఏమని చెప్పిండు? ఏం కాదు నిలబడు అని అన్నాడా? లేకపోతే నాకు సంబంధం లేదు, అదంతా అధికారులు చేసిండు అని అన్నాడా? అధికారులు చేసిండు అని అన్నాడు. మరి ఇప్పుడు హరీష్ రావు ఏమంటుండు? ఏం కాదు నిలబడుతుంది అని అంటుండు. ఏం తమాషాలు చేస్తుండ్రా మీ ఇద్దరేమన్నా? ఒక ఆయననేమో నాకెట్లా సంబంధం, అధికారులు చేసిర్రు అని అంటాడు. అధికారులు చెప్పిర్రు ఏమని? అసలు మేడిగడ్డ కాడికి వద్దా స్వామి, ఇది వైబిలిటీ కాదని చెప్పి. ఇప్పుడు కాదు, ఏనాడో రేవంత్ రెడ్డి గారు ఎంపీ లెక్క ఉన్నప్పుడు చెప్పిండు, కాళేశ్వరంకి కేటాయిస్తున్నటువంటి 30% సొమ్ము గిట మనం కేటాయిస్తే వేరే దేశాలలో కూడా వ్యవసాయం చేసి దిగుబడి చేసుకోవచ్చు. మిగతా పైసలు మొత్తం ఏడాదికి సంతుష్టిగా రైతులకు మొత్తం కూడా మనం పైసలు వంచి పెట్టవచ్చు. కిన్లే వాటర్ బాటిల్ కొనుక్కున్నంత ఖర్చుతోటి ఈరోజు కడుతురు, కానీ రేపు పొద్దున అది వయబిలిటీ కాదు, మన నెత్తి మీద అప్పుల కుప్పేయబోతురు, ఆర్థికంగా మన రాష్ట్రం దివాలా తీయబోతుందని రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి ఆయన ఎంపీ లెక్క ఉన్నప్పుడు చెప్పిండు. ఈరోజు ఆయన చెప్పింది నిజమవుతుందా అబద్ధమవుతుందా? ఇవన్నీ పక్కకేం రబ్బా.
వాడు తోడుడు అని మాట్లాడుతుండు. కాళేశ్వరం 2019లో అయిపోగొట్టిండు, అవునా? మరి 2023 డిసెంబర్ దాకానైతే మీరెవరు కూలిన దాకా లెక్క కట్టుకుందాం, 4 సంవత్సరాలు. రోజుకి 2 టీఎంసీలు తీస్తామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు మీరు అసలు మొత్తం ఈ 4 సంవత్సరాలలో తోడినటువంటి టీఎంసీలు ఎంత చెప్పురి? 155 టీఎంసీలు. మళ్ళీ ఇట్లా తోడిరు, మళ్ళీ ఎడకెంచి శ్రీరామ్ సాగర్ కెంచి వరద రాగానే మళ్ళీ వదిలిపెట్టారు. అసలు వాడినటువంటి నీళ్ళు ఎంతనో తెలుసా? ఇన్ని 1,00,000 కోట్లు, 1,21,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి దాంట్లో వీళ్ళు వాడినటువంటి 92 టీఎంసీలు. లెక్క కట్టురు ఇక మీరు. మనం ఎట్లా అంటే అట్లా రా, చర్చకు రా, నువ్వు రా. ఇవన్నీ మాటలు వద్దు హరీష్ రావు. ఈ డ్రామాబాజీలు, అగ్గిపెట్టే డ్రామాలు. ఎందుకంటే మీకు మీ కుటుంబమే చాలా మంచి పేరు ఎందుకు పెట్టింది అంటే వెన్నుపోటు హరీష్ రావు అని చెప్పి ఎందుకు పెట్టింది అని అంటే వాళ్ళ మామని వెన్నుపోటు పొడిచిండని బిడ్డ అంటుంది. అగ్గిపెట్టే హరీష్ రావు అని అమరవీరులు అంటుర్రు. కానీ తెలంగాణకి వెన్నుపోటు ఓడ్చి ఈరోజు అవసరమైతే రాజకీయాల కోసం అగ్గిపెట్టే రాజకీయాలు చేసేటటువంటి హరీష్ రావు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంట. మరి ఆధారాలతో ముందుకు వస్తా ఉంటే ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? భయపడ ఎవరి ఆధారాలతోటి, ఏ ఆధారాలతోటి, ఏ ఆధారాలు మీరు నాకు చెప్పు ఫస్ట్. మనము నోటి మాటలకు మస్తు మాట్లాడదు. నా కార్లకి నా లిపాపలు తీసి ఊపుతాను నేను కూడా. ఇట్లా నీ భాగవతం మొత్తం బయట పెడతాను నేను కూడా ఊపుతాను. అబ్బా ఊపినంత మాత్రం అయిపోయినట్టేనా? ఏ ఆధారాలు ఉన్నాయి నీ ముఖానికి చెప్పు రాదు? ఏమున్నాయి నీ కాడ ఆధారాలు? కూలింది తప్ప నిరూపిస్తావా? కుంగింది తప్ప నిరూపిస్తావా? ఎన్డీఏసీ రిపోర్ట్ తప్పని చెప్పి నిరూపిస్తావా? పీసీ కోర్స్ కమిషన్ తప్పని చెప్పి నిరూపిస్తావా? ఎన్డీఏసీ రిపోర్ట్ గిట్ట తప్పని గిట్ట నువ్వు నిరూపించినావు అనుకో కోర్టులోనే ఛాలెంజ్ చేసేది ఉండే. ఎందుకు ఊకున్నావు అని మూసుకొని? నీ మామ మేమే కట్టినాం బ్రహ్మాండంగా ఉంది అని అంటే ఎంక్వైరీ కాడికి వచ్చేసేసి అవును మేమే చెప్పినా అని చెప్పి అనేటోడు. నాకేం సంబంధం? అధికారులు కట్టిరని ఎందుకు అనేటోడు? నువ్వెందుకు అధికారులకే సంబంధం, నాకేం సంబంధం అనేటోడివి? నువ్వు ఇరిగేషన్ లెక్క మొత్తం మంత్రి లెక్క 13 ఏళ్ళు నువ్వు పొడిచింది ఏందని చెప్పి నువ్వు కొత్త 3 నెలలు ఇస్తే నేను పచ్చిగా చెప్పాలా బ్రదర్? వాళ్ళు గిట్ట మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ పర్రలు పట్టినటువంటి దానికి గ్లూలు వేస్తున్నాం అనేటటువంటి కారణంతో ఇంకో 20-30 వేల కోట్ల రూపాయలు లోపు తినేటోళ్ళు. సరే, ఇప్పుడు పచ్చిగా ఎవరైతే చెప్తున్నాం. కాంట్రాక్టర్ ఉండు వాళ్ళతోటి అది మొత్తం రిపేర్ చేపిస్తామని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి చెప్పింది. మరి ఎందుకు ఆ పని చేస్తలేడు ఇంకా? ఇప్పుడు ఆ అంశానికి సంబంధించే జరుగుతూ ఉంది. వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడైనా కూడా అవతలోడికి బాధ్యత అనేటటువంటిది అగ్రిమెంట్లో మనం పెట్టుకున్నాం అనుకో, ఆ అగ్రిమెంట్కి వాడికి కట్టుబడి ఉండేసేసి నా టైం అయిపోలేదు కాబట్టి నువ్వు వారంటీ ఉంటుంది అని ఉంటామబ్బా మనము. దాని వారంటీ ఉందనుకో, వారంటీ కార్డు చూపిస్తే వాడు వచ్చి నీకు రీప్లేస్మెంట్ చేస్తాడో రిపేర్ చేస్తాడో చేసిస్తాడు. నువ్వు వానికి ఏ వారంటీ కార్డు లేకుండానే పంపించేస్తావి కాసుల కకృతి వాడు. అది కూడా పీసీ కోర్స్ కమిషన్ రిపోర్ట్లు వచ్చాయి. ఒక్క అంశం కాదు వీళ్ళు చేసినటువంటి అసలు ఎంత ఘోరం అని అంటే దేన్ని వదిలిపెట్టలేదు. మరి ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాక, ఎన్ని పీసీ కోర్స్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చినాక కూడా సో మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు వాళ్ళని ఇప్పుడు మంచి మాట అన్నావు. ఈ జూలై కదా, ఆగస్టు 31 ఆగస్టా పోయిన సంవత్సరం మనం ఇచ్చినట్టు ఆగస్టే అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి అప్పచెప్తున్నామని మీకు గుర్తుందా? ఆ రోజు విచారణ చేసి వాళ్ళ మీద విచారణకు పోతున్నామనంటే లేదు బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒకటైపోతురు, వీళ్ళిద్దరు ములాఖత్ అవుతారు, వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి ఇచ్చేసేయాలి. ఎందుకంటే సిబిఐ ఒంటరిగా రాలేదు, ప్రభుత్వం అనుమతిస్తేనే సిబిఐ రాష్ట్రంలోకి వస్తుంది. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే పారదర్శకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటటువంటిది గిట్ట మీకుంటే మీరు సిబిఐకి ఇవ్వాలని చెప్పి బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. 48 గంటలలో లోపటేస్తాం ఒక్కొక్కరిని అని అన్నారా? మనం అసెంబ్లీలో తీర్మానం చేసి మరి ఎన్డీఏసీ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద చర్చ చేసుకున్నాక అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో తీసి సిబిఐకి అప్పచెప్పినాం. ఏడాది అవుతుంది, ఇంకొక నెల అయితే ఏడాది అవుతుంది. ఎక్కడ పోయిందండి సిబిఐ? ఇప్పుడు చర్యలు ఎవరి కోట్లు ఉంది? మనం తీసుకోలేము. ఇప్పుడు సిబిఐకి ఇచ్చినాం, ఎవరి కాడ పెండింగ్ ఉంది? మనం ఎవరిని అడగాలి? సిబిఐ అంటారు, మీరు సిబిఐని సంవత్సరం సంది ఎందుకు పెండింగ్ పెట్టినావు, మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అని చెప్పి అడగాలి. అదేమంటాడు ఏదో కోట్ల కొర్రీ అని చెప్పి చూపిస్తాడు. నేను ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 100 కేసులు ఉన్నాయి. ఆయన మీద కూడా అరెస్ట్ చేయొద్దనో లేకపోతే ఇంకోటనో కోర్టు నుంచి అడపా ఏవో ఆర్డర్లు ఉంటూనే ఉంటాయి. ఆయన సిబిఐ విచారణ ఆపిందా? ఇప్పటిదాకా బీఆర్ఎస్ నేతల మీద సిబిఐ విచారణ ఎందుకు ప్రారంభించలేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కన్న బిడ్డలక కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది బీజేపీ. వీళ్ళిద్దరు ఒకటి కాబట్టి. మీకు గుర్తుందా? నితిన్ గడ్కరీ యూనియన్ మినిస్టర్ అయి ఉండి కాళేశ్వరం ఆ రోజు కడుతుంటే తీసుకొని వచ్చి దాన్ని అద్భుతం మహాద్భుతం అని చెప్పి మాట్లాడిండు. ఈరోజు వచ్చి బీజేపీ వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? అది మొత్తం కుంభకోణము ఏటీఎం అని మాట్లాడుతున్నారు. ఇంత ద్వంద్వ వైఖరైందా? 2 తలల పాము కూడా సిగ్గుపడుతుంది. సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే కాంగ్రెస్ మౌనంగా ఉంటుందా? మరి సిబిఐ క్లీన్ చిట్ కాదు, విచారణ మొదలు పెట్టమని ఫస్ట్. అసలు నువ్వు విచారణ మొదలు పెడితే చాలు. నువ్వు కొంచెం చిత్తశుద్ధి ఉందనంటే నేను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేస్తారు? ఒత్తిడి ఇప్పుడు మనం ఒత్తిడి చేసిన కేంద్ర సంస్థ ఇక అది మనం ఒత్తిడి చేస్తూనే ఉన్నాం. రాజకీయంగా చేస్తున్న ఒత్తిడి కంటే పెద్ద ఒత్తిడి ఏముంటుంది? నువ్వు నాకు ఇది చెప్పు.
పొద్దున్న లేస్తే నేనే అంటున్నా కదా, నువ్వెందుకు చర్యలు తీసుకుంటలేవు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి మీరు నిరూపితమని. ఆయన కూడా నాకేలా సిగ్గు అన్నట్టు వాళ్ళు ఊకున్నప్పుడు మనం ఏం చేస్తాం దాని గురించి నువ్వు చెప్పు. నేను సింపుల్ క్వశ్చన్ అబ్బా, హరీష్ రావు ఈరోజు ఏదైతే నీళ్లు పోతుంటే మనం తోడతలేవని చెప్పి మాట్లాడుతున్నావో అవి ఏం నీళ్ళు? గోదావరి అయితే వరదలు లేవు. గోదావరి వరదలు వస్తే శ్రీరామ్ సాగర్ కాడ కూడా వస్తాయి. సో గోదావరి వరదలు లేవు, ప్రాణహిత నీళ్ళు వస్తున్నాయి. ప్రాణహిత నీళ్ళు వస్తున్నటువంటివి కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత నుంచి చేవల ప్రాజెక్ట్ అప్పుడు ఏదైతే ప్రతిపాదించిందో అది పూర్తి చేసి ఉంటే తక్కువ ఖర్చుతో 10,000 కోట్లు పెడితే అయిపోవబ్బా. మిగతాదంతా కేంద్రం భరించే స్కీమ్ ఉండేది. ఆ రోజు దానికిట పూర్తి చేసుకుంటే ఈరోజు ఒక్క సుక్క కిందికి పోకుండా మనం మొత్తం ఆదిలాబాద్ కెంచి చేవల దాకా మంచిగా ఈరోజు సస్యశ్యామలం అవు కదా. ఈ నమ్మక ద్రోహం చేసినటువంటి ఈ నమ్మక ద్రోహి హరీష్ రావుని తెలంగాణ జాతడు కాదు. ఈరోజు రైతులందరూ అడగాల్సింది ఏంటిది అని అంటే, అవునా మరి కూలగొట్టినావు, ఇప్పటికిప్పుడు అవి రిపేర్లు కూడా చేయనీకి రాదు. రిపేర్లు చేసినా ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్లో గ్యారంటీ ఇస్తలేదు. వారంటీ లేనటువంటి దానికి ఇప్పుడు ఏమైపోయింది అని అంటే, మరి రిపేర్ అన్న చేయాలన్నా ఎన్ని రోజులు వస్తాయంటే నేను ఏ గ్యారంటీ ఇవ్వలేను అన్నావు అనుకో, నీకేమనిపిస్తుంది చెప్పు. అది పరిస్థితి ఈరోజు.